శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. రామకర్ణామృతం, కృష్ణకర్ణామృతం ఈ రెండు సుప్రసిద్ధమైనటువంటి భక్తి రసపూరిత కావ్యాలు. అందులో రామకర్ణామృతంలో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాముడు నిశాచర వినాశకరుడు. నిశాచరుడు అంటే రాక్షసుడు అని అర్థం. నిశ అనే మాటకి అజ్ఞానం అనే అర్థం తీసుకున్నట్లయితే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు శ్రీరాముడు అని ఆ అర్థంతో ఈ శ్లోకం ముగించబడింది. అయితే ఇందులో గమనిస్తే రెండు వైరుధ్యాలు ఉన్నట్టు గోచరిస్తాయి, కానీ అవి నిజంగా వైరుధ్యాలు కాదు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. రాఘవం అంటూనే రఘుకులాన్వయ రత్నదీపం అని మళ్ళీ అన్నారు కదా, ఇది పునరుక్తి కాదా? ఇది ఒక దోషంగా కనిపించవచ్చు, కానీ పునరుక్తి కాదు. ఎందుకంటే శ్రీరాఘవం అన్నప్పుడు రాఘవుడు అంటే రఘువంశంలో జన్మించిన వాడు, శ్రీరాముడితో సహా మిగిలిన వాళ్ళు కూడా రాఘవులే, అలాగే లెక్కింపబడతారు. లక్ష్మణుణ్ణి రాఘవుడు అన్నాడు ఒక చోట వాల్మీకి మహర్షి. మరి అలాంటప్పుడు రఘుకులాన్వయ రత్నదీపం, రఘుకులం అనేటటువంటి వంశానికి రత్నదీపం వంటి వాడు రాముడు. రాముడు ఒక్కడే, మిగిలిన వాళ్ళు కాదు. ఈ విధంగా చూస్తే ఆ వైరుధ్యం పరిహరించబడింది. ఆ తర్వాత శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం. అప్రమేయం, అప్రమేయుడు అంటే కొలతలకి మీరిపోయిన వాడు, బడని వాడు. మనం కొలవలేం, ఇంత అని చెప్పలేం, అంటే నిర్గుణ స్వరూపుడు అని అంటూనే ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఆజానుబాహువులు ఆ అరవింద పద్మం రేకులు వంటి సమానమైన నేత్రాలు అని కొలతలకు లోబడినట్లుగా ఎలా చూపిస్తారు అంటే, ఆ అప్రమేయం అనేది నిర్గుణ స్వరూపంలో ఉన్నప్పుడు స్వామి సగుణ రూపం స్వీకరిస్తే ఆయన నిశాచరుల్ని సంహరించాలి కదా, అందుకు తగినటువంటి ఆజానుబాహుడు అరవింద దళాయుతాక్షణుడు. ఆ రత్నదీపం అన్నప్పుడు ఆ దీపపు కాంతి ఈ కన్నుల్లో ప్రతిఫలిస్తుంది. ఆ కన్నుల్లో ప్రతిఫలించే కాంతే జ్ఞానం. ఆ జ్ఞానమే నిశ అంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది అని మనం అర్థం చెప్పుకోవచ్చు.